నేను అడగాలే? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలు నువ్వే వచ్చవే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నీకు రాందాస్ ఏమిటే సంబంధం? పెళ్ళానివా ఉంచుకునేదానివా? సుబ్బయ్య ఈరోజు చూడు. అది నేను చెప్తానే. అయితే గీతే ఈ రాందాస్ కాబోయే ఇల్లాలే. దిక్కు దశ తెలియకుండా ఈ ఊరి కట్టుబట్టలతో వచ్చినప్పుడు తిండబెట్టి ఉండనిచ్చి నా ఆశలన్నీ ఆడి మీద పెట్టుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా పెళ్లి కూతుర్నే. అమ్మా రత్తాలమ్మా, ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? అయ్యగారి చెల్లెలు. పెళ్ళా గరుగుంటా. ఆడు నా సాటిన సరి 4 డబ్బులు కూడేసుకునేసరికి చెరువు నిండా కప్పలు చేరినట్టు ఈ చెల్లెమ్మలు పుల్లమ్మలు వచ్చి చేరారే. ఏమంత తెలియవే అమ్మ, యాసలు వస్తున్నావు యాసలు. పగలంతా అన్న చెల్లెలు పక్కన చేస్తే ఏం పాపం చేశాను? పాపం చేసి నువ్వు అదే నేను, లేకపోతే ఆడికెందుకు మనసుతాను? ఈడవుడే ఇంత పెద్ద పిల్లాడు ఉన్నాడంటే ఇదేదో ఎనకటి సంబంధం. తల్లి నీకు పుణ్యం ఉంటుంది. రావడం కన్నా ఇంట్లో లేనప్పుడు రెపసంతా ఎందుకు? వచ్చిన తర్వాత అడుగు, నీకు దండం పెడతాను. ప్రస్తుతానికి వెళ్ళింది నేను వెళ్ళాలి. నువ్వేమో ఇక్కడ పేరు వేసుకొని కూర్చోవాలా? అమ్మా రత్నాలు, అయ్యగారు ఎవరో శీల అనే అమ్మాయిని తీసుకొచ్చి ఈ సంవత్సరం బొమ్మల కొలువు సంబరంగా చేయాలనుకుంటున్నారు. ఆమె కోసమే వెళ్ళారు. ఆయన వచ్చాక రామ్మా. ఈ మాయదారు బొమ్మలు తెచ్చి నా నెత్తిన కొలువు పెట్టాడు. అది చాలా బొమ్మల కొలువు పెడతాడంట. బొమ్మల కొలువు బొమ్మల కొలువు బొమ్మల కొలువు పెడతాడంట. ఆడి జమ్మాడా అన్ని గోడ్రా పెట్టా. చూస్తాను ఈడిద్దరి కాపురం ఎట్లా జరుగుతుందో నేనే చూస్తాను. సుశీల బాధగా ఉందా? ఊరుకో సుశీల, ఊరుకో. మన ఈ స్థితికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు కదా. అల్లుడిని మచ్చిక చేస్తున్నానమ్మా. ఇక నన్ను వదలమన్నా వదలడు. పద మన ఇంటికి వెళ్దాం. మనింటికా? అంటే పనివాడు తన ఇంట్లో యజమానికి ఆశ్రయిస్తున్నాడా? నాకిప్పుడు సిరి సంపద లేకపోవచ్చు, కానీ మానాభిమానాలున్నాయి. చెల్లెమ్మ బుల్లెమ్మని పిలవనక్కర్లేదు. నా బిడ్డని లేవు. ఇవ్వను. చూడు శీల, ఒకప్పుడు నేను మీ ఇంట్లో పనివాడినేగా. ఈనాడు మా ఇంటికి రావడానికి అభిమాన పడుతున్నావు. పనివాడి ఇంటికి వెళ్తే గౌరవం తగ్గదమ్మా. మంచి మనసు ఉన్న వాడు నేను కావాలన్నా దొరకదు. ఈనాడు నేను కొన్ని లక్షల ఆస్తికి అధిపతినైనా డబ్బున్న హంతో గుడ్డివాడిని కాకుండా నా అన్న వాళ్ళ కోసం ఆరాటపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మీ ఉప్పు పులుసు తిని బతికాను కనుక. కావచ్చు, కానీ నేనేం దరిద్రంతో బాధపడ్డం లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే సరిపోదమ్మా. మీ నాన్న ధర్మాత్ముడు, దేవుడు లాంటి మనిషి. అటువంటి మంచి వంశంలో పుట్టి 10 మంది ముందు నువ్వు నాట్యం చేస్తూ ఉంటే ఆ కుటుంబ గౌరవ మర్యాదలు ఏమవ్వాలి? అన్నిటికన్నా ఇదిగో ఈ పసివాడిని చూడు. వీడికి వయసు వచ్చిన తర్వాత వీడి తల్లి క్లబ్బుల్లో తిరిగే నాట్యగత్య అని తెలిస్తే వీడి మనసు ఎంత గాయపడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ పరిస్థితుల్లో పెరిగిన వీడు తల్లిగా నేను గౌరవిస్తాడా? మాతృమూర్తిగా నేను ఆదరిస్తాడా? ఆలోచించక బయలుదేరమ్మా. దేవుడు కరుణిస్తే నిన్ను దీపక్ని కలుపుతాను. నీ ఇంటిని నీ కాపురాన్ని నిలబెడతాను. అన్నయ్య, అవమానించిన మనిషిని ఆదరిస్తున్న నువ్వు నాకు అన్నయ్యవే కాదు, కన్న తండ్రి లేని లోటు తీర్చడానికి వచ్చిన దైవానివి. చల్లమ్మా, సుశీల కూడా నా ఇంట్లోనే ఉందమ్మా. అయితే నేను రాను. నేను చేసిన తప్పుకు దానికి నా ముఖం చూపించలేదు. చేసిన తప్పుకు మనిషి ఏనాడు పశ్చాత్తాపడతాడు ఆనాడే క్షమారుడే ఉంటాడు. అది కాదన్నయ్య, నేను చెప్పవలసిన పెద్దదాన్ని దాని ముందు తప్పు చేసిన దానిలా తల ఉంచుకుని నేను నిలబడలేదు. అయితే ఓ పని చేద్దాం. కొన్నాళ్ళు నిన్ను రత్తాలు అని నాకు తెలిసిన అమ్మాయి ఇంటూ ఉంచుతాను, సరేనా? రత్తాలు, ఏమిటి తలకలా గొడవ చుట్టావు? నువ్వు వచ్చిన తర్వాత అడగవలసిన 4 మాటలు అడిగి దీన్నే మెడకు ఊరిగా చుట్టుకుందామని. మీ బాబాయ్తో ఏదో గొడవ పడినట్టున్నావు. సరే, నీకు తోడుగా ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఇవిడిగా నీ పెద్దలుగా చూడాలా? కళ్ళ కనబడతానే ఉంది, నిండిగా బూర్ది గుమ్మడికాయలాగా. కొంచెం లూజు మనిషి. చూడు రత్తాలు, ఈ అమ్మాయి తెలుసులే, నాకు చదువుతాని. ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడేది వినపడుతుంది కానీ నువ్వు చేసేది కనపట్టల్లా. ఇంట్లో సౌతిని తెచ్చిపెట్టా, ఇక్కడికి సౌతిని తీసుకొచ్చా.
క్యూలో ఇంకా ఉన్నారా దీంతోనే ఆఖరా లక్కకి ఇది నా రెండో చవితి. పట్టాలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలియకుండా బొంకు మాట్లాడేది నీలాంటి ముండనమాట ఆకోర్లయ్యా. ఏంటయ్యో తప్పు నువ్వు చేసి నన్ను తెలుస్తుండవు. అసలు నిన్ను కాదులే ఈ పాపిచ్చి ముండనాలా. ఆ ఇంటి దగ్గర వానికి కడుపు నిండా చివట్లు పెట్టొచ్చా? దీనికి చూపుడుగా పెడతా. ఏమాత్రం ఆపుతావో నేను చూస్తా. అయ్యా ఏమే ఓ బిడ్డకు తల్లి వేయండి పెళ్ళ మీద పెళ్ళంగా రావడానికి సిగ్గులేదు. కొట్టి చంపి నా నోరు ముయిస్తావు కానీ లోకం ఎంత ముయిస్తావయ్యా? లోకం ఎవరే లోకం? ఓహో ఇప్పుడు అర్థమైంది. ఇదంతా అడిగిన డబ్బు ఇవ్వలేదన్న కోపంతో మీ బాబాయ్ గారు ఆడిన నాటకం. ఏంటేంటి మా బాబాయ్ నిన్ను డబ్బులు అడిగాడా? నువ్వు ఈయనంటే ఆ తాగుబోతు విధవ ఏదో వాగితే దాన్ని నమ్మి ఇంత రాద్ధాంతం చేస్తావా? చిచ్చి పదమ్మా మనం వెళదాం. కాదయ్యా ఆడి మాటలు నమ్మడం తప్పని ఒప్పుకుంటాను కానీ నువ్వు నాకేం చెప్పావు? నీకు నాన్న దిక్కులేరని చెప్పావుగా. మరి చెల్లెళ్ళంతా ఒక్కసారి ఆకాశం నుండి ఊడిపడ్డారా? దత్తాలు నువ్వు మన పెళ్లి గురించి అడిగినప్పుడు నీకు మాట చెప్పాను గుర్తుందా? తల్లి తండ్రి లేని నన్ను పెంచి పెద్ద చేసిన దేవుడు లాంటి తండ్రి ఒకరున్నారని. ఆయన పిల్లలే ఈ శీల సుశీల. దురదృష్టం కొద్దీ అమ్మా నాన్న ఐశ్వర్యం అన్నీ పోయి వాళ్ళిద్దరు అవస్థలో ఉండి నా కంటపడితే ఇంటికి తీసుకొచ్చాను. అలాంటి దేవతలను పట్టుకుని చిచ్చి పద సుశీల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. అమ్మా సుశీల ఏమిటమ్మా ఇది? ఆవేశం తప్ప ఆలోచన లేని ఆ ముద్దవతారం ఏదో వాగిందని ఈ అన్నయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? బావగారు మీరేనా చెప్పండి. చూడండి, ఆకలిని సహించవచ్చు, కష్టాల్ని భరించవచ్చు, దరిద్రాన్ని కూడా నెట్టివేయచ్చు. కానీ అపనిందని అవమానాన్ని భరిస్తూ బ్రతకడం కష్టం. జరిగిన దానికి నేను బాధపడుతున్నా. పత్తాలు క్షమాపణ అడుగు. చదువు సంధ్యలేని మొద్దును బుద్ధి లేక మా తాగుబోతు బాబాయ్ చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అనుమానించాను. బుద్ధి వచ్చింది. మీరు నన్ను క్షమించండి. మీ ఇద్దరు క్షమించకపోతే తన మొహం కూడా చూడు. నిజం నిలకడమే తెలుస్తుంది కానీ అందాక ఆగలేకపోయాం. తప్పు తెలుసుకున్నావుగా ఇంకా బాధపడుకోదనా? చూడమ్మా ఎవరొచ్చారో. అక్క సుశీల అక్కయ్య రా బాబు. అమ్మా సుశీల జీవితంలో ఓడిపోయి చావడానికి కూడా ధైర్యం లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆనాడు నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. నీ అక్కనే నీకే సహాయం చేయలేకపోయాను. నన్ను క్షమించు అక్కయ్య. నీకు నాకు మధ్య క్షమాపణలు ఎందుకు? అన్నయ్య మనసు వెన్నెల్లా చల్లనైంది కాబట్టి ఈనాటికైనా మనందరం ఒక గూటి కింద చేరుకోగలిగాం. చూడమ్మా ఈ గూడికి ఎప్పుడు చెదరకూడదు. అన్నకు చెల్లెళ్ళకు అన్న తోరునిడగా కలిసి ఉండాలి. అందమైన బొమ్మల కొలువులాగా మనం అందరం ఒకే కుటుంబంలా కళకళలాడుతుండాలి. చెల్లెమ్మ లోపల తీసుకెళ్ళి రాక బాబు తొందరగా పంచిపెట్టవా పంతులు. ఈడుబడిగా పెళ్లిళ్ళు చేసే రోజులు కావయా. మంత్రాలు వచ్చి కదా ఓ పొడిగించుకో. మాంగళ్యం తంత్రా కేతు అది చదివే చాలు. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్ నెంబర్ 1 గా ఉంటది. కానీ వారిని అమ్మ బుడే ఖాన్ ఈ అమ్మ నిన్ను కాదే ఆన్ని ఇప్పసారాలు ఈగపడ్డట్టు ఆడొచ్చాడు ఏంటి? మోహన్ బాబు ఈ పెళ్లి కొడుకు మోసగా వీడికి ఇదివరకే పెళ్ళయింది. ఒక పిల్లలు కూడా ఉన్నాడు. నాన్సెన్స్. వీడెవరో నాకు తెలియదు. నాకు అసలు పెళ్ళే కాదు. అబద్ధం. ఇక్కడికి వచ్చి మాట్లాడతానికి నీకు ఎన్ని గుండెలురా? లెక్కట్లేదు కానీ సుమారు 6 or 7 ఉంటాయి. గుండెలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ గుండీలు మాత్రం 4 ఉన్నాయి. ఏమిటయ్యా మీరు మాట్లాడింది? రావదాసు ఏ దిక్కు లేక సులేమన్ గారితో వచ్చి నీకు ఆనాడు ఉద్యోగం ఇచ్చాను. నేను నా చెల్లెలు నీకెంతో సహాయం చేశాం. నువ్వు మాట్లాడే మాటలు ఈనాడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తాయని నాకు తెలుసు బాబు. రజని నీకే కాదు నాకు కూడా తెలియదు. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అంటున్నాను. మీ దగ్గర ఉద్యోగాన్ని చేరక ముందు ధర్మారావు అనే పుణ్యాత్మయంతో నేను పెరిగాను. వాళ్ళ పెద్దమ్మాయిని పెళ్లి పేరుతో వీడు మోసం చేసి ఆస్తి అంతా కాజేసి నిలువ నీరు లేకుండా చేశాడు. ఈ తండ్రి కొడుకుల వల్ల వాళ్ళ కుటుంబమే సర్వ నాశనం అయిపోయింది బాబు. మోహన్ బాబు వీడితో అనవసర ప్రసంగం దానికి
మతి చెడిపోయి నేను బయట గెండించి ముహూర్తం దాటిపోకుండా 3 ముళ్ళు వేయిస్తే ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ నెంబర్ 1 గా ఉంటుందా? అమ్మా రాస్కెల్, మీరిద్దరు కలిసి ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మో ఎవరు నమ్మకండి, ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను నిరూపిస్తాను. మోహన్ బాబు, ఆడపిల్లకి పెళ్ళంటే నూరేళ్ళ పంట. ముహూర్తం మించిపోతాం, తొందరపడకండి. నాతో రండి. మీరు భార్య బిడ్డలు కళ్యాణం చూడండి. రండి. ఆగో, వీడేదో కడుపులో పెట్టుకుని ఈ పెళ్లి ఆఫ్ చేయడానికి వచ్చాడు. ఎవరో నమ్మకండి, ఎవరో నమ్మకండి. బాజాలు భజంత్రులు వాయించండి. ఒరే కొడక మెల్ల తాలి కట్టరా. ఆగండి, రామదాస్ చెప్పే దాంట్లో నిజాన్ని తేలే వరకు పెళ్లి అంతే, పదండి. విషయం క్లైమాక్స్ అందుకున్నది. ఇప్పుడు 4 సీసాలు ఇప్పసారా కొడితే భలేగా ఉంటది. అరే పంతులు అందుకో. అమ్మ బాబాయ్ పోరా, నేనే కొట్టేస్తాను. ఆముగుందం బుడేకాంతో చెప్పిన తరానికి వెళ్తే పసందైన సీను చూడవచ్చు. ఏమైందమ్మా? ఏం జరిగింది? శీలా రత్నాలు ప్రకాశ్ మీద దగ్గర. అమ్మా సుశీల, ఏమైందమ్మా? ఏమైంది? ఏంటి ఏమైంది? సుశీల, సుశీల, ఇంతకు ముందు ఎవరో రౌడీలు వచ్చి నన్ను కొట్టద్దు బాబు, సాగుపోతానని కొడితే తప్పు. నీలాంటి సాగుపోతాన్ని కొట్టకపోతే నాది. సారా మీద కొట్టు నాకేం తెలియదు. ఇది కన్నీట చెప్పు. మన ఎక్కడ చెప్పు. నువ్వు కొడుతున్నావా అల్లుడు? నిజం చెప్పకపోతే అందరం కొడతాను రా. కొట్టదు బాబు, నిజం చెప్పవా? సారా సీసా మీద కొట్టు. నాకంతా తెలుసు. తెలుసా? అయితే పరా.